పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటివరకు తమ ప్రాంతాల నుండి శత్రు దేశంలోకి దాడి చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తమ దేశ ఆర్మీని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. లెబనాన్పై పదాతి దళాలు ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రౌండ్ ఆపరేషన్ వివరాలను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ ధృవీకరించారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా టార్గెట్గా దక్షిణ లెబనాన్లోకి దూసుకెళ్తున్నాయి. దీంతో యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు అమెరికా కేవలం కంబాట్ దాడులే చేసిందని, అవసరమైతే అమెరికా సైన్యాన్ని ఇరాక్కు పంపిస్తామన్నారు. ప్రత్యక్ష యుద్ధం చేస్తామని చెబుతోందని, ఇరాన్ దగ్గర అమెరికాను టార్గెట్ చేసే మిస్సైల్ వ్యవస్థ ఉందన్నారు. ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని, ఇరాన్లో ఆపరేషన్ ప్యూరీ కొనసాగుతుందన్నారు. అణ్వాయుధాల తయారీని ఇరాన్ ఆపడం లేదని అమెరికా, ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఇరాన్కు చెందిన మొత్తం యుద్ధ నౌకల్ని ధ్వంసం చేశామన్నారు. ఆ దేశంపై మరిన్ని దాడులు జరుపుతామని తెలిపారు. ఇదివరకే అమెరికా ఇరాన్ నావికా దళాన్ని తుడిచిపెట్టిందని, ఇక ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేస్తామని తెలిపారు. అయితే ఇరాన్ క్షిపణి కేంద్రాలను భూగర్భంలో కొండల మధ్య దాచిందని, వాటిని ఛేదించడం అమెరికా ఇజ్రాయెల్ సైన్యాలకు పెను సవాల్గా మారిందన్నారు. అయితే ఇరాన్ సైతం తీవ్రమైన ప్రతిదాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల లక్ష్యంగా విరుచుకుపడుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు తమ ప్రాంతాల నుండే శత్రు దేశంలోకి దాడి చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తమ దేశ ఆర్మీని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. లెబనాన్పై పదాతి దళాల ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రౌండ్ ఆపరేషన్ వివరాలను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ ధృవీకరించారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా టార్గెట్గా దక్షిణ లెబనాన్లోకి దూసుకెళ్తున్నాయి. దీంతో యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు అమెరికా కేవలం కంబాట్ దాడులే చేసిందని, అవసరమైతే అమెరికా సైన్యాన్ని ఇరాక్కు పంపిస్తామన్నారు. ప్రత్యక్ష యుద్ధం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ ప్రతిసారి అబద్ధం చెబుతోందని, ఇరాన్ దగ్గర అమెరికాను టార్గెట్ చేసే మిసైల్ వ్యవస్థ ఉందన్నారు. ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని, ఇరాన్లో ఆపరేషన్ ఫ్యూరీ కొనసాగుతుందన్నారు. అణ్వాయుధాల తయారీని ఇరాన్ ఆపడం లేదన్న అమెరికా, ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు. ఇరాన్ సుప్రీం ఖమేనీ మరణంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఇరాన్కు చెందిన మొత్తం యుద్ధ నౌకల్ని ధ్వంసం చేశామన్నారు. ఆ దేశంపై మరిన్ని దాడులు జరుపుతామని తెలిపారు. ఇదివరకే అమెరికా ఇరాన్ నావికా దళాన్ని తుడిచిపెట్టిందని, ఇక ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేస్తామని తెలిపారు. అయితే ఇరాన్ క్షిపణి కేంద్రాలను భూగర్భంలో కొండల మధ్య దాచిందని, వాటిని ఛేదించడం అమెరికా ఇజ్రాయెల్ సైన్యాలకు పెను సవాల్గా మారిందన్నారు. అయితే ఇరాన్ సైతం తీవ్రమైన ప్రతిదాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల లక్ష్యంగా విరుచుకుపడుతోంది. ఇరాన్పై